సార్ 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 ఎవరయ్యా ఇతను? చూస్తుంటే రోజు వాకింగ్ వస్తున్నట్లేడే. కానిస్టేబుల్ మురళీకృష్ణ గ్రేడ్ 1 సార్. ఇప్పుడు ఆడు సస్పెన్షన్ లో ఉన్నాడు. మళ్ళీ ఉద్యోగంలో చేరడానికి నన్ను రికమెండ్ చేయమని అడుగుతున్నాడు. అవును సార్. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్తావయ్యా? కళ్ళు మూస్తే నువ్వే కనిపిస్తున్నావయ్యా. ప్రశాంతంగా గుడికొస్తే డిస్టర్బ్ చేస్తావేంటి? సారీ సార్. డ్యూటీలో ఉన్నప్పుడు ఏవో తప్పులు చేస్తారు, ఆ తర్వాత ఉద్యోగం ఇప్పించమని మా ప్రాణాలు చేస్తారు. తిప్పించుకుంటున్నారే. ఇంకా ఎన్నిసార్లు వెళ్ళి కలవాలి? ఏంటి ఈ రోజు కూడా మీ ఏసీ రికమెండేషన్ గురించి మాట్లాడలేదా? ఎందుకు అడుగుతావులే, ఈ రోజు కూడా ఎప్పుడులాగా సెలవు మాత్రమే. సరే వదిలేయండి, టైం వచ్చినప్పుడు జరుగుతుంది. మనం హెల్ప్లెస్సే కానీ హోప్లెస్ కాదు. అరే రాజు, ఈ ఒక్కరోజు మాత్రం మీ స్కూల్ లోపలికి నేను రావచ్చారా? క్లాస్ రూమ్ లోపలికి రాను. మీ మ్యాథ్స్ టీచర్ని కలమని మీ అమ్మే చెప్పి పంపించింది. స్టాఫ్ రూమ్కి వెళ్ళి మిస్ని కలిసి అలాగే వెళ్ళిపోతాను. నాన్న, నువ్వు స్కూల్లోకి రావాలంటే పోలీస్ డ్రెస్ తీసుకునే రావాలి. ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ మా డాడీ పోలీస్ అని చెప్పాను. ఎప్పుడైనా పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చావా? నీ పోలీస్ డ్రెస్ ఇంట్లోనే ఉందిగా, అది వేసుకుని రావచ్చు కదా. అది తప్పురా. సస్పెన్షన్ లో ఉన్నప్పుడు అసలు యూనిఫామే వేసుకోకూడదురా. అయితే నువ్వు స్కూల్లోకి రావద్దు. ఎప్పుడు యూనిఫామ్ వేసుకుంటావో అప్పుడు రా. రే రే రే, మీ అమ్మ మ్యాథ్స్ టీచర్ కలిసారా అని అడిగితే ఏం చెప్పను? మ్యాథ్స్ మిస్ వాళ్ళు లీవ్ అని చెప్పే. కొంచెం చూసి నడవచ్చు కదా. పర్వాలేదండి, డాక్టర్ ఇంకో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఇదిగో ఈ పిల్లేనండి ఇక్కడ నర్సు, నన్ను చక్కగా చూసుకుంటుంది. ఈయనే నా హస్బెండ్, వరంగల్లో డిఎస్పీగా చేస్తున్నారు. నేను సార్ని ఆల్రెడీ చూశాను మేడం. సార్, నా హస్బెండ్ కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నారు సార్. మీకు గుర్తుందా? మీరు మా పెళ్ళికి కూడా వచ్చారు సార్. అలాగా. సరే, మీ హస్బెండ్ అడిగానని చెప్పండి. హస్బెండ్ని అడిగాను చెప్పండి. మళ్ళీ డ్రెస్సింగ్ ఏమైనా చేయాలా? ఏం అవసరం లేదని చెప్పారండి. కావాలంటే వెళ్ళేటప్పుడు ఒకసారి మాట్లాడి వెళ్దాం. ఇలా చూడు సావిత్రి, బాగా విను. ఎప్పుడు పడితే అప్పుడు మనం నల్గొండ నుంచి రాలేము. నా ఉద్యోగం అలాంటిది. రంగనాథ్ సార్, ఆయన కాకినాడ స్పెషల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన కింద పనిచేశాను. చాలా మంచి మనిషి. మీ ఓనర్ చెప్పే ఇదంతా చేశానని ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటా సారు. కోర్టుకు వచ్చి మార్చి చెప్పవు కదా? లేదు సారు, ఏడికైనా వచ్చి చెప్తా. మా ఇంట్లోనే 4 పోయారు సారు. నేను సరెండర్ అయ్యారని తెలిస్తే మా వాళ్ళే నన్ను చంపుతారు సారు. ఏం భయపడకు. సార్ చుట్టుముట్టండి సార్. సార్ చూసి నేను చెప్పినా కదా సార్, నేను చూసుకుంటానని చెప్పారు కదా, కాపాడారు సార్. సారు, మిమ్మల్ని నమ్మే కదా సాక్షి చెప్పడానికి వచ్చినాను. ఏదో చేయండి సారు, కాపాడండి సార్. జాగ్రత్తగా తీసుకురండి. అందరూ వెళ్ళిపోతే వెళ్ళమని చెప్తున్నారు కదా. వెళ్ళిపోతే వద్దు, వెళ్ళిపోతే వెళ్ళిపోండి. ఆ డ్యూటీ చేయలేమండి. దాసు, వీటిని కోర్టుకు తీసుకెళ్ళు, ఇక్కడనే చూసుకుంటా. వీళ్ళందరూ మూర్ఖులు. రిటైర్డ్ అయ్యే నా కాళ్ళు చేతులు పోవాలా సార్? వీటిని కాపాడితే నేనయ్యా మన డ్యూటీ. సార్, వీళ్ళు చేసిన గొడవల వల్ల డ్యూటీలో ఉన్న మా నాన్న పోతే నాకు ఈ ఉద్యోగం వచ్చింది సార్. సార్, వీడు వాళ్ళకే అప్పగిద్దాం సార్. వీడు త్యాగా నాయకుడా సార్, మన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడడానికి. మరైతే ఎందుకయ్యా కాకి డ్రెస్ వేసుకున్నారో? డ్యూటీ చేసేవాడనయ్యా పోలీసు.
చేయాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. కోర్టుకి తీసుకెళ్దాం. ఆ కేసులో ప్రమోషన్ వచ్చి నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏమండి మ్మ్. నేను ఒకటి చెప్తాను, వింటారా? హ్మ్? ఏంటలా చూస్తున్నారు, చెప్పండి. ఆయన దగ్గరికి వెళ్ళి నా సస్పెన్షన్కి హెల్ప్ చేయమని అడగాలి, అంతే కదా? హ్మ్. చచ్చినా అడుగును. ఆ? ముక్కు మొహ తెలియని వాళ్ళని పోయి అడుగుతున్నారుగా. ఈయన అడిగితే మీ సొమ్మేం పోతుంది? ఎలా అడగమంటావు కవి? 10 ఏళ్ళగా కాంటాక్ట్లో లేని ఒకరి దగ్గరికి వెళ్ళి ఎలా హెల్ప్ అడగను? మనకి కావాలంటే మనం అడిగి తీరాలండి. నా వల్ల కాదు. ఇన్నేళ్ల తర్వాత యూనిఫామ్ లేకుండా ఆయన కలవడం నాకు ఇష్టం లేదు. కొంచెం ఓపిక పట్టు కవి, మనకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకు జరగదు? జరుగుతుంది. మంచి తప్ప అన్నీ జరుగుతాయి. హే కవి, ఇప్పుడు ఎందుకు ఇలా కోపడుతున్నావు? నాకు వేరే పని పడలేదు కదా, అందుకే. హే హే కవి, ఇప్పుడు తలుపు తెరుస్తావా లేదా? మీరు వచ్చి ఆయనతో మాట్లాడతారా, మాట్లాడరా? నా వల్ల కాదు. ఇప్పుడేమంటారు? కుదరదు. హే హే కవి, అయినా ఇంత మొండితనం పనికిరాదు. ఓవే, గొడవ పడి సాధించాలనుకుంటుంది. ఓరుగా మాట్లాడేనా? తెల్లవారిక ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇదిగోండి కాఫీ. రాత్రి అలా మాట్లాడినందుకు సారీ. సంథింగ్ రాంగ్. నేను మన మంచి కోసమే కదా చెప్పాను. నేను ఇంతవరకు ఏమీ అడగలేదు కదా. ఒక్కసారి రండి ప్లీజ్. ఉద్యోగం కోసం కుక్కలాగా అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకున్న నేను ఇప్పుడు ఆలోచిస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకో కవి. అర్థమైందండి, బాగా అర్థమైంది. నా మాట వినరు అంతేగా. ఓ, ఇప్పుడు గొడవ స్టార్ట్ అయిద్దేమో. మీరు వచ్చి ఏం అడగక్కర్లేదు, నేనే వెళ్ళి అడుగుతా. హే హే కవి, మాట వింటే కదా. అయ్యయ్యో, నాన్న పద, గొడవ పెద్దగా ఎలాగుంది. అవునవును, పద వెళ్దాం. రా, షూ వేసుకో. కవి, రాజుని స్కూల్లో తిప్పేసి వస్తాను. వచ్చాక ఇద్దరం కలిసే వెళ్దాం, సరేనా? రంగనాథ్ సార్తో నేనే మాట్లాడతాను. నిజంగా వస్తారా? ఏమండి, ఈ రూమ్. ఐ డ్రాప్స్ వేసుకుంటున్నారు. ఏమండి, నేను చెప్పాను కదా, కవిత వాళ్ళ హస్బెండ్ వచ్చారు చూడండి. నమస్కారం సార్. ఏంటయ్యా సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడి దగ్గర చేయి చాచి దొరికిపోయావా? అయ్యో, మా ఆయన అలాంటి మనిషి కాదు సార్, చాలా మంచివారు సార్. అందరూ ఇలాగే అంటారు. మీరు చెప్పాలనుకున్నది పేపర్లో రాసి పెట్టి వెళ్ళండి. నా వల్ల అయింది నేను చేస్తాను. ఏమండి, గమనం ఉంటారే, ఆయనతో ఏదో ఒకటి మాట్లాడండి. ఎలా మాట్లాడమంటావు? ఆయన ఆఫీసరే. ఏమండి, వాళ్ళు ఉద్యోగం గురించి మాట్లాడడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళని చూసి మాట్లాడొచ్చు కదా. సావిత్రి, నేను ఐ డ్రాప్స్ వేసుకుని ఇక్కడ కూర్చున్నాను, నువ్వు కాలు విరగొట్టుకుని అక్కడ పడుకున్నావు. అందుకే రాసిచ్చి వెళ్ళమని చెప్పాను. ఇంకేం చేయమంటావు? సరేలేండి. సరే సార్,
రాసిచ్చేసి వెళ్తాం. థ్యాంక్ యూ. ఆ, రండి వెళ్దాం. హలో, ఒక నిమిషం. సార్ ఏ బాబు, ఎలా ఉన్నావయ్యా? ఆ? ఏంటి ఇలా మారిపోయావు? ఈ గడ్డం ఏంటి? సావిత్రి, ఆ? ఎవరో గుర్తుపట్టావా? కవిత నీతో husband. చెప్పానుగా, పనసపాడు కలవరాల్లో సడన్ గా ఒక కానిస్టేబుల్ లోపలికి దూరి అక్యూస్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడని. అవునవును. వాడే వీడు. ఏంటి మురళి, ఏమైంది? ఎందుకు ఈ సస్పెన్షన్?